కాదంబరి జత్వాని ఇది 2024లో తెలుగు రాష్ట్రాలను ఊపేసిన ఒక కేస్ అంటే ఆమె కాదు, ఆమె ఫేస్ చేసిన ఇష్యూ. కాదంబరి జత్వాని అనే నటి, ముంబైకి చెందిన నటి 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవడానికి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె పైన కేసు పెట్టడము, వైసీపీ నేత విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే పోలీసులు కేసు పెట్టడము, ఆ తర్వాత ఆమెని ఆగమాగం ముంబై వెళ్ళి ఆమెని కిడ్నాప్ చేసి ఎవరికి అనుమతులు లేకుండా, అక్కడ పోలీసులకి అలా ఇదేం లేకుండా, అనుమతులు లేకుండా తీసుకురావడము, తీసుకొచ్చి ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో రోజుల తరబడి నిర్బంధించి ఆమెను టార్చర్ పెట్టడము. ఆమె చెప్పింది నా పైన సెక్సువల్ అబ్యూస్ కూడా జరిగింది, ఒక ఐపీఎస్ అధికారి రాత్రిపూట వచ్చి నన్ను ఇంట్రాగేషన్ పేరుతో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టేవాడు అని ఆమె చెప్పిన సందర్భం. ఆమె చెప్పింది, ఎవరు చూశారు కదా, ఆమె నోటితో చెప్పిన మాటలు. సో ఇది ఇవాళ ఒక్కసారిగా ఒక టర్న్ తీసుకుంది, ఒక ట్విస్ట్ వచ్చింది. ఏంటి అంటే, కుక్కల విద్యాసాగర్ అనే అతను పెట్టిన కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి ఛార్జ్షీట్ వేసింది. ఆ ఛార్జ్షీట్లో కుక్కల విద్యాసాగర్ని ఆమె బ్లాక్మెయిల్ చేసింది. మొదట్లో 5 లక్షలు 6 లక్షలు, ఒకసారి 1,00,000, ఒకసారి 1,50,000, ఒకసారి 1,00,000 ఇట్లా తీసుకుని ఒక 6 లక్షలు 7 లక్షల వరకు తీసుకున్నది. తర్వాత ₹1,20,00,000, ₹1,20,00,000 కావాలని డిమాండ్ చేసింది, బ్లాక్మెయిల్ చేసింది. ఆ నేపథ్యంలోనే కుక్కల విద్యాసాగర్ విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఆమె మీద కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ అందుకుని కేసు పెట్టి విజయవాడ సిఐడి వాళ్ళు వెళ్ళి ఆమెను అక్కడి నుంచి ముంబైని తీసుకొచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏపీ సిఐడి ఇప్పుడు వేసిన ఛార్జ్షీట్ ఏంటంటే, నిజమే ఆమె బ్లాక్మెయిల్ చేసిన మాట నిజమే, విద్యాసాగర్ అనే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసిన మాట నిజమే, నా దగ్గర మన ఇద్దరం హోటల్లో గడిపినప్పటి ఆధారాలు ఉన్నాయి, నువ్వు గనక నాకు ₹1,20,00,000 ఇవ్వకపోతే నేను నిన్ను అల్లరి చేస్తాను, ఏదైనా బ్లాక్మెయిల్ చేసింది, అందుకు సంబంధించిన కాల్ డేటా మాకు దొరికింది, వాట్సాప్ చాట్లు మాకు దొరికాయి అని సిఐడి వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు. అందులో ఇంకొక మాట కూడా అన్నారు. ఏంటి అది? ఇతను ₹1,20,00,000 ఆమెకి ఇచ్చినట్టుగా ఆధారాలు మాత్రం మాకింకా దొరకలేదు, ఆమె అడిగినట్టు, డిమాండ్ చేసినట్టు, బెదిరించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఎవరు? జత్వాని అనే ఒక నటి ఈ విద్యాసాగర్ అనే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసిందానండి, డిమాండ్ చేసిందానండి, భయపెట్టిందానండి, మొత్తానికైతే ఏదో చేసిందని డబ్బులు డిమాండ్ చేసింది. దట్ ఈస్ క్లియర్ ఇవాళ వేసిన ఛార్జ్షీట్ ప్రకారం, నో డౌట్. కానీ ఇతను డబ్బులు ఇచ్చాడా లేదా అంటే, మొదట్లో 5 లక్షలు 6 లక్షలు ఇచ్చాడు. ఈ ₹1,20,00,000 ఇచ్చాడా లేదా అంటే సిఐడి ఇంకా ఆధారాలు దొరకలేదు అంటోంది. అది ఒక పార్ట్. రెండవ పార్ట్, ఈ విద్యాసాగర్కి అసలు జత్వాని ఎలా తెలుసు అంటే, జత్వాని ముంబైలో ఒక నటిగా ప్రయత్నిస్తోంది, 1-2 యాక్ట్ చేసింది కూడానేమో. ఇతనికి ముంబైలో పరిచయం అయింది, అతను హోటల్కి రమ్మంటే వెళ్ళింది, హోటల్కి తీసుకెళ్ళాడు అంటే ఆమెతో ఇతనికి ఏదో సంబంధం ఉంది. ఏదో సంబంధం ఉండబట్టే ఆ సంబంధాన్ని ఆసరా చేసుకుని ఆమె డబ్బులు డిమాండ్ చేసింది. ఇది ఒక పార్ట్. ఈ మొత్తంగా కేసు చూస్తే 2 పార్ట్లు ఇది. ఒకటి, విద్యాసాగర్కి జత్వానికి ఉన్న సంబంధం, ఆ నేపథ్యంలో డబ్బులు డిమాండ్ చేయడము, ఆ నేపథ్యంలో విద్యాసాగర్ నన్ను ఎవరో ఒక లేడీ బ్లాక్మెయిల్ చేస్తోంది అని చెప్పి కేసు పెట్టడం, ఇది ఒక పార్ట్. రెండవ పార్ట్ ఏంటి? ఈ కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని ఏపీ పోలీసులు వెళ్ళి ఆమెను అక్కడి నుంచి ఆమె తల్లిని, కుటుంబ సభ్యుల్ని ఎత్తుకొని రావడము, బై రోడ్ దాదాపు 24 hours ట్రావెల్ చేసి తీసుకొని రావడము, తీసుకొచ్చి ఆమెను కొట్టడము, తిట్టడము, బెదిరించడం, టార్చర్ పెట్టడం, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉంచడము, ఆమె బాధితురాలుగా ఆనాడు ఆమె చెప్పిన కంప్లైంట్ ప్రకారం ఆమెను నైట్ ఒక ఐపీఎస్ అధికారి అప్పుడప్పుడు రాత్రులు వెళ్ళి ఇంట్రాగేట్ చేయాలంటూ వెళ్ళి ఆమెను అనేది అబ్యూజ్ చేశాడని చెప్పింది. సో ఇది ఒక పార్ట్. ఇప్పుడు ఈ ఛార్జ్షీట్ పడింది విద్యాసాగర్ కంప్లైంట్ మీదనే, కానీ ఆ ఛార్జ్షీటు, ఆ కేసు కోర్టులో ఉంది, ఇంకా కోర్టులో నడుస్తోంది. ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ సస్పెన్షన్లో ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, అది నడుస్తుంది, ఆ కేసు ఇంకా కోర్టులో ఉంది. ఇది వచ్చింది కాబట్టి
ఇదేదో జరిగిపోయింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. నో, ఇది విద్యాసాగర్ చేసిన కంప్లైంట్ మేరకు మాత్రమే. మేబీ ఆమె బ్లాక్మెయిలరే కావచ్చు, ఆమె బ్లాక్మెయిల్ చేశాను కాబట్టే ఇతను కేసు పెట్టుండొచ్చు. అలాగని తీసుకొచ్చి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెడతారా? మొన్న సాయి కృష్ణ అనే ఒక వ్యక్తిని లాకప్లో కొట్టి చంపితే మనందరం ఏం మాట్లాడుతున్నాం? అతను రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, అతని మీద కేసులు ఉండొచ్చు, రేప్ కేసులు ఉండొచ్చు, లేకపోతే దొంగతనం కేసులు, ఇంకే కేసులైనా ఉండొచ్చు. అంత మాత్రాన పోలీసులకి కొట్టి చంపే అధికారం ఎవడిచ్చాడు? పోలీసులు చట్టాన్ని ఎలా చేతుల్లో తీసుకుంటారని కదా ఆ సిఐని సస్పెండ్ చేసి వెంటనే జైలుకు పంపారు. ఇంకో ఇద్దరిని కానిస్టేబుల్ కూడా తీసుకుంటున్నారు కదా. ఏసీపీ లేకపోతే పై అధికారుల మీద కూడా విచారణ జరుగుతుంది కదా. మరి ఒక లేడీ ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన వీళ్ళు ఎలా తీసుకొస్తారు, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెడతారు, ఆమెని నానా అబ్యూజ్ దీనికి గురి చేసి 40 రోజుల పాటు ఎలా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించారు? ఇది కదా రెండో కేసు. కాదంబరి జత్వాని కేసులో వచ్చిన ట్విస్ట్, ఆ ట్విస్ట్కి సంబంధించి బయట జరుగుతున్న చర్చ, అసలు అందులో ఇప్పుడు సిఐడి వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్కి ఐపీఎస్లు సస్పెండ్ అయ్యి చర్యలను ఫేస్ చేస్తున్న కోర్టులో ఉన్న దానికి సంబంధించిన కేసు, ఈ రెండు ఒకటేనా వేరువేరుగా అనే దాని మీద నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చాను. దాని మీద ఇంకొంచెం డీప్గా డిబేట్ చేద్దాం. దీనిపై మనతో మాజీ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, అలాగే ఏపీ హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఉమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఉమేష్ గారు. నేను ఈ కేసును మొదటి నుంచి అఫ్కోర్స్ మీలాగే నేను ఫాలో అవుతున్నాను. చాలా డిబేట్స్ చేశాము. జత్వాని అప్పుడు వాళ్ళు ఎత్తుకురావడం, అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకురావడం, ఇదంతా చూసాం కాబట్టి నేను దీన్ని 2 భాగాలుగా చూస్తున్నాను ఈ కేసుని. ఒకటి, కుక్కల విద్యాసాగర్ చేసిన కంప్లైంట్ ఆధారంగా ఫైల్ అయిన కేసు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో. అదే జత్వాని నన్ను టార్చర్ పెట్టారు, 40 రోజులు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఎక్కడ ఉంచి రాత్రులు వచ్చి ఇబ్బంది పెట్టారు అనే దాని మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఫైల్ అయిన కేసు. ఈ రెండింటిని నేను వేరువేరుగా చూస్తూ, మొదట విద్యాసాగర్ వేసిన కంప్లైంట్ ఆధారంగా జరిగిన దాని మీద సిఐడి వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్గా నేను ఇవాళ చూస్తున్నా దీన్ని. రైట్, ఓకే. ఈ ఛార్జ్ షీట్ని బేస్ చేసుకుని చాలామంది చాలా మాట్లాడుతున్నారు. అప్పుడేదో రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదన్నారు ఇదన్నారు, ఇప్పుడు అసలు రంగు బయటపడిపోయింది కదా, ఇప్పుడేం మాట్లాడతారు, ఇట్లా మాట్లాడుతున్నారు. సో మీరు కూడా దీంట్లో కొంత ఇన్వాల్వ్ అయ్యారు అడ్వకేట్గా అప్పుడు. సో మీ అనాలిసిస్ ఏంటి? వెంకటేశ్వర గారు గుడ్ ఈవినింగ్ అండి. ముందు ఇందాక మీరు ఇనీషియల్ రిమార్క్స్ లో చాలా మంచి మాట చెప్పారు. సాయి కృష్ణ మీద కేసులు ఉండటం, సాయి కృష్ణ అలిజెడ్లీ కస్టోడియల్ టార్చర్ చేయడం, తర్వాత సబ్సిక్వెంట్ గా సిఏ గారి మీద కేసు పెట్టడం, అప్పుడున్న సిఏ గారి మీద, దాని తర్వాత ఆయన రిమాండ్ కి పంపించడం, సస్పెండ్ చేయడం, ఇదంతా. సో ఇక్కడ నేను ఈ విధంగా చూస్తా. అంటే ఐఎమ్ నాట్ ఇన్ఫరెన్స్ ఏం డ్రా చేయట్లేదు. కాకపోతే ఒక వ్యక్తి మీద కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద కేసు కట్టాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అదొక ఆస్పెక్ట్. రెండవది, ఆ ప్రాసెస్ లో ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా చేసినప్పుడు వాళ్ళ మీద కూడా కేసు కడతారు, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తారు. ఇది కదా అర్థం చేసుకోవాల్సింది. బేసిక్ గా వెరీ సింపుల్. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటేనండి, ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను, విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఛార్జ్ షీట్ లో ఉన్న విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. 14/5/2013 నాడు యాజ్ పర్ ది ఛార్జ్ షీట్ పేజ్ నెంబర్ 10 ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ అని సపరేట్ గా వేశారు ఛార్జ్ షీట్ లో. వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ 4,98,000 రూపీస్ ఆవిడికి జత్వాని గారికి కానీ లేదా వారి మదర్ అయిన జత్వాని గారి మదర్కి కానీ రీచ్ అవడం జరిగింది, రావడం జరిగింది, డిపాజిట్ అవడం జరిగింది అనేది పోలీస్ యొక్క వాదన. దీనిలో సిఐడి యొక్క వాదన. 14/5/2013 ₹1,00,000 పడ్డాయి. డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెంకటకృష్ణ గారు. 19/10/2015 50,000 పడ్డాయి. జూన్ 2016 నుంచి జనవరి 2017 వరకు 3,48,000 పడ్డాయి. మొత్తం 4,98,000 పడ్డాయి అనేది ఎలిగేషన్. కానీ ఇక్కడ 3-4 విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ మీద రిజిస్టర్ కాబడింది? ఎఫ్ఐఆర్ లో ఉన్న 467 ఎందుకు డ్రాప్ చేశారు ఛార్జ్ షీట్ లో అంటే క్లియర్ గా ఏదైతే ప్రైమరీ ఎలిగేషన్ మీరు పెట్టారో 467 ఎందుకు పెట్టారు? 467 7 years కన్నా ఎక్కువ అఫెన్స్ కాబట్టి అర్నేష్ కుమార్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలికి పంపించవచ్చు కాబట్టి అందుకని 467 పెట్టారు. అసలు మీ హోల్ కేసు దేని మీద బేస్ అయింది? ఒక డాక్యుమెంట్ ని ఫోర్జ్ చేశారు,
ఆ డాక్యుమెంట్ ఫోర్జెడ్ డాక్యుమెంట్ తో ఎక్స్టార్ట్ చేస్తున్నారు, ఫోర్జెడ్ డాక్యుమెంట్ తో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అనేది మీ ఫండమెంటల్ పాయింట్ ఇన్ ది ఎఫ్ఐఆర్ వాస్ బేస్డ్ ఆన్ ది సెక్షన్ 467. అందుకే 467 పెట్టారు. దట్ చార్జ్ హ్యాస్ బీన్ డ్రాప్డ్. అది లేదు, ఇప్పుడు 484 ఉంది. 484 ప్రకారం ఏంటి, ఎక్స్టార్షన్ చేశారంటారు. నా డౌట్ ఏంటంటే ఇక్కడ 2013లో డేట్స్ చదివినిపించారు. 2013లో ఒకసారి, 2015లో ఒకసారి, 2016 నుంచి 2017లో 3,48,000 వేరే వేరే సార్లుగా మొత్తం 4,98,000 చెబుతున్నట్టు 1,53,00,000 1,52,00,000 కాదు, 4,98,000 మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఎప్పటికైనా లాస్ట్ ట్రాన్సాక్షన్ వాజ్ యాజ్ పర్ ది చార్జ్ షీట్ Jan 2017. కేసు ఎప్పుడు కట్టారు, 2/2/2024 ఫిబ్రవరి సంవత్సరం ఏం చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎక్స్టార్షన్ అంటే వెంకటకృష్ణ గారు, ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతా, ఏదో ఎక్స్టార్ట్ చేస్తా, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తా, నేను చేయలేదు అనుకోండి, మీరు చేయాలనే ఉద్దేశం లేదనుకోండి, ఇక్కడ రెండు ఆప్షన్స్, చేయాలనుకునే ఉద్దేశం, చేయవలసిన అవసరం లేదనే ఉద్దేశం. చేయవలసిన అవసరం లేదన్న ఉద్దేశం ఉంటే మీరు ఇమీడియట్ గా కంప్లైంట్ చేస్తారా, లేదా మళ్ళా ఎక్స్టార్షన్ చేయించుకుంటారా నాతో? ఇమీడియట్ గా కంప్లైంట్ చేస్తారు కదా. మరి నువ్వు 2013లో ఎందుకు కంప్లైంట్ చేయాలా, 2015లో ఎందుకు కంప్లైంట్ చేయాలా, 2016 నుంచి 17 వరకు ఎందుకు కంప్లైంట్ చేయాలా? ఇది కరెక్టా? ఓకే, దిస్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ట్రయల్. సో కోర్టు ట్రయల్లో డిసైడ్ అవుతుంది. కోర్టు ట్రయల్లో వాదనలు వినిపిస్తారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, డిఫెన్స్ లాయర్ గారు వాళ్ళ వాదనల ప్రకారంగా ఏవైతే వస్తుందో అది జరుగుతుందో పక్కన పెట్టు. రెండో పాయింట్, దీనికి ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన కేసుని ప్రకారంగా ఏదైతే మీడియాలో జరిగిన డిబేట్స్ కానీ వీటన్నిటికీ ఆ కేసుకి సంబంధం ఏంటండి? ఈ పర్టికులర్ కేసుకి 2009 నుంచి ఒక వ్యక్తితో ఒక రిలేషన్షిప్ లోనో ఫ్రెండ్షిప్ లోనో ఉన్న వ్యక్తికి 2017 వరకు ట్రాన్సాక్షన్ 4,98,000 జరిగితే 2024 మీరు కంప్లైంట్ ఇస్తే అప్పుడు వారిని, ఇంకోటి ఇంపార్టెంట్ ఇక్కడ, వారి పేరెంట్స్ కూడా ఈ కేసులో పెడితే ఓన్లీ జత్వానీ గారిని ఈ కేసులో ఉంచడం జరిగింది. పేరెంట్స్ మీద ఛార్జెస్ అన్ని డ్రాప్ చేయడం జరిగింది, పేరెంట్స్ మీద వాళ్ళ బ్రదర్ మీద ఉన్న ఛార్జెస్ అన్ని. సో ఓన్లీ జత్వానీ ఈస్ బీయింగ్ చార్జ్డ్ ఇన్ ది చార్జ్ షీట్ నౌ. ఇప్పుడు 2024లో మీరు పెట్టినప్పుడు కేసు పెట్టడం ఓకే, నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను, కాగ్నిజబుల్ అఫెన్స్ రిపోర్ట్ అయింది, కేసు పెట్టాను, అగ్రీడ్. పెట్టిన తర్వాత పోలీసు వారు ఏది ఫాలో అవ్వాలి? అప్పుడున్న సిఆర్పిసి ఫాలో అవ్వాలి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవ్వాలి. మరి మీరు సిఆర్పిసి ఫాలో అయ్యారా? ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే ఇన్ఫరెన్స్ డ్రా చేశారో, సాయి కృష్ణ మీద కేసు పెట్టడం తప్పు కాదు, పోలీసు వారు కేసు నిమిత్తం తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం తప్పు కాదు, కస్టడీలో హెరాస్ చేయడం తప్పు. ఒకవేళ ఎలిజెడ్లీ కస్టడీ టార్చర్ జరుగు ఉండుంటే అది తప్పు. కాబట్టి దాని మీద ఒక కేసు కట్టారు, దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, లేదా అప్పుడు ఈ తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడన్న విషయంలో ఆయన అతను కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. కాబట్టి వారందరినీ ఇన్వెస్టిగేట్ చేయడం కోసం కొత్త కంప్లైంట్ ప్రకారంగా కడితే అది తప్పు ఎలా అవుతుంది అనేది నా పాయింట్. నిజంగా ఇది జరుగుండకుండా ఖచ్చితంగా మీరు కేసు కట్టిన ప్రకారంగా ఇదిగో అమ్మ మీరు ఈ సెక్షన్లు పెట్టాం, మీరు ఇన్వెస్టిగేషన్ కోసం రండి అని మీరు అడిగి, లేదా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పర్సన్ తీసుకొచ్చి వాళ్ళని హెరాస్ చేయకుండా వారి ఇచ్చిన కంప్లైంట్ బేసిస్ మీద చెప్తాం వాళ్ళని హెరాస్. అంత బుద్ధిమంతులు అయితే ముంబైలోనే ట్రాన్సిట్ వారెంట్ లోనో లేకపోతే అక్కడ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి పర్మిషన్ తో తీసుకొచ్చుకోవచ్చు కదా విచారణ కోసం. విచారణ కోసం తీసుకొచ్చుకోవచ్చు కదా. ఒక్క నిమిషం ఉమేష్ గారు, ఒక్క నిమిషం. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు, ఇవాళ సిఐడి వేసిన ఛార్జ్ షీట్ నేను చెప్పినట్టుగా 2 యాంగిల్స్ లో చూడాల్సిన కేసులో ఒక కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ అని మీరు కూడా భావిస్తున్నారా లేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ఛార్జ్ షీట్ కిను ఆమెను తీసుకొచ్చి టార్చర్ చేశారు లేకపోతే ఇంకొక రకంగా వేధించారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారులకు వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు అవుతుందా ఈ ఛార్జ్ షీట్? వెంకటకృష్ణ గారు, కస్టోడియల్ టార్చర్ లో ఎవరికి క్లీన్ చిట్ అనేది అంత ఈజీగా లభించదు. ఇక్కడ ఈ జత్వానీ కేసు సంబంధించినంత వరకు కేవలం ఆ కుక్కల విద్యాసాగర్ సంబంధించిన కంప్లైంట్ వరకే ఈ రోజు సిఐడి వాళ్ళు ఫైనలైజ్ చేస్తూ ఛార్జ్ షీట్ అనేది సబ్మిట్ చేసి ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జత్వానీ కేసులో ఆల్రెడీ ప్రభుత్వము 3 ఐపీఎస్ ఆఫీసర్లని, ఒక డిఎస్పీని, ఒక సిఐని ఆల్రెడీ సస్పెండ్ చేసింది. మరి వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు జత్వానీ కేసు ఫాల్స్ కేసు అయి ఉండాలి కదా, ఎందుకు జత్వానీ గారి పైన ఛార్జ్ షీట్ సిఐడి వాళ్ళు ఫైల్ చేశారు? కాబట్టి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చేసిందో అది కరెక్ట్ అన్నటువంటి ఒక భావన కలిగేటట్లు ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి. మీరు అన్నారు కదా, ఏ కేసుకి ఆ కేసు సపరేట్. ఎస్, ఇక్కడ జత్వానీ గారి పైన రిజిస్టర్ అయినటువంటి కేసు సపరేటు, అదే విధంగా పోలీసు వారి పైన రిజిస్టర్ అయినటువంటి కేసు అది సపరేట్. ఇక్కడ జత్వానీ గారి పైన ఏ సాక్ష్యాధారాలు అయితే వాళ్ళు పెడతారో అది కేవలం
ఈమె అతన్ని బ్లాక్మెయిల్ చేసిందా, లేకపోతే ఎక్స్టార్షన్ చేసిందా, లేకపోతే మనీ లాగిందా అన్న వరకే వాళ్ళు విచారణ చూస్తారు. తర్వాత ఆమెను కస్టోడియల్ టార్చర్ అనేది ఎలా జరిగింది, ఆమె ఎప్పటి నుంచి ఏ టైంలో ఆమె పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, అక్కడ జరిగిన పరిణామాలు ఎటువంటివి, వీటన్నిటినీ కూడా అది ఆ కేసులో విచారణ చేస్తారు. కాబట్టి ఏ కేసుకు ఆ కేసు సపరేట్ గా విచారణ చేస్తారు. కాబట్టి ఈ క్రిమినల్ లా కూడా ఆ విధంగానే చెప్తుంది. కాబట్టి 2 కేసులు మేము బెంచ్ చేయమని హైకోర్టు కానీ సెషన్స్ కోర్టు కానీ ఆర్డర్స్ పాస్ చేసే వరకు ఏ కేసు ఆ కేసు సపరేట్ గానే ఇన్వెస్టిగేట్ చేయాలనేది క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ నిర్దేశన చేస్తున్నాయి. అటువంటి సమయంలో ఇప్పుడు జత్వాని కేసులో ఛార్జ్ షీట్ వేశారు. జత్వాని కేసులో ఛార్జ్ షీట్ ఒక్కసారి మనం పరిశీలిస్తే మనం ఇప్పుడే ఏం చెప్పకూడదు వెంకటకృష్ణ గారు, ఎందుకంటే కేవలం కంప్లైంట్ అయినటువంటి కుక్కల విద్యాసాగర్ గారు ఏది చెప్పుకుంటా వచ్చిస్తున్నారో దానికి ఒకదానికి ఒకటి పొంతం లేకుండా ఉంది. ఇంతకు ముందే మన సోదరుడు చెప్పాడు. అసలు 2013లో అంటే ఇది స్టోరీ స్టార్ట్ అయింది 2012లో. అది ఎంత డ్రామాటిక్ గా ఉందంటే, ఎక్కడో ఫోన్ బాగో అదేదో ఫంక్షన్ లో ఫోన్ పోయిందంట, ఈయన ఫోన్ తీసుకొని కాల్ చేసిందంట, ఆ రోజునైతే హోటల్కి వెళ్ళిపోయారట. ఎంత డ్రామాటిక్ గా ఎంత సినిమాటిక్ గా ఆ నటన సాగిందో జరిగింది. 2012లో జరిగింది. 2024లో కేసు పెట్టారు. రమారమి 12 ఏళ్ళు అంటే వనవాస కాలం అయిపోయిన తర్వాత. మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఇందులో ఎందుకు యాక్టివ్ పార్ట్ తీసుకునింది? ఎందుకు 3 ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐపీఎస్, ఇంత చిన్న కేసు జస్ట్ 3 సంవత్సరాలు జైలు శిక్ష అండి. దానికి ఒక హెడ్ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసే పోయేదాని కోసం 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ కావడం ఏంటి? ఎక్స్చెక్కర్ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ నుంచి బాంబేకి విమానం టికెట్లు ఖర్చు పెట్టుకోవడం ఏంటి? వాళ్ళ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి? ఇవన్నీ చూసినప్పుడు ఆ కంప్లైనెంట్ అనే వ్యక్తి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి, వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ అందుకోసమనే ప్రజల ధనాన్ని వృధా చేయడమే కాకుండా ఒక ఆమెను ఇన్నోసెంట్ అనలేము, ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి, ఒక ముద్దాయి కోసం ఇంత తతంగం నడిపించవలసిన అవసరం ఆ రోజు ఏం కలిగింది అన్న దాన్ని కోణంలోనే చూడాలి. కానీ ఆ కూటమి ప్రభుత్వం ఏదో చేసింది, మరి ఎందుకు మళ్ళీ ఈ కేసులో ఛార్జ్ చేశారు, మేము చేసింది కరెక్టే కదా అనడానికి లేదు. ఇక్కడ వాళ్ళకు లభిస్తున్న ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏంటి? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, మా లాయర్ గారికి బాగా తెలుసు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది ఎవరైనా మనీ ట్రాన్సాక్షన్ చేస్తాం. ఒకవేళ జత్వాని గారు ఆమె తల్లి అకౌంట్ లో, పైగా ఆమె అకౌంట్ లో 50,000 కనపడుతుంది. ఆ 3,80,000 రూపాయలు అనే ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళ తల్లి అకౌంట్ లో కనపడుతుంది. మరొకసారి వాళ్ళ బ్రదర్ అకౌంట్ లో కనపడుతుంది. మరి వాళ్ళిద్దరిని ఇక్కడ తీసేశారు. అసలు అది కాదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కుక్కల విద్యాసాగర్ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ కి డబ్బులు వెళ్ళాయి. ఎవరు వేశారు వాళ్ళ అకౌంట్ కి డబ్బులు? విద్యాసాగరే వేశాడు కదా. ఎందుకు వేశాడు? ఎవరేమన్నారు? మరి తొలినాడే ఆనాడే ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఒకటి. రెండవది, ఆమె ఇప్పుడు మీరు ఇందాక అన్నది పాయింట్, ఛార్జ్ షీట్ లో రాసిన ప్రకారం వీళ్ళు ఎక్కడో పబ్లోనో ఫంక్షన్లోనో ఆమె ఈయనకి కనపడింది. కనపడగానే ఫోన్ ఏదో నా ఫోన్ పోయింది, ఫోన్ ఇవ్వమంటే ఏదో ఇచ్చాడు, మాట్లాడుకున్న తర్వాత పరిచయం అయింది, హోటల్కి వెళ్దాం పదని వెళ్ళిపోయారు. అప్పటికప్పుడే ఆ గంట మరి అరగంటలోనో వెళ్ళిపోయారు, హోటల్కి వెళ్ళిపోయారు. అంటే మనోడు అంత స్పీడా, ఆమె అంత స్పీడా, మనకు అనవసరం. ఓకే, అది అయిపోయింది. దాన్ని బేస్ చేసుకుని ఆమె ఇతనే డబ్బులు అడుగుతోంది. ముందుగా ఫ్రెండ్లీగా అడుగుండొచ్చు, ఇచ్చాడు. తర్వాత ఎక్కువ అడిగింది, ఇవ్వడం ఇష్టం లేక ఇవ్వలేదా? ఇవ్వలేదా? ఈ ఆధారాలు ఇవ్వని ఛార్జ్ షీట్ లో ఉంది. మరి ₹1,00,00,000, ₹1,20,00,000. ఆమెకు మనం ఏమీ క్లీన్ చిట్ ఇవ్వట్ల. ఆమె డబ్బులు అడగలేదని మనం చెప్పడంలా, ఆమె డబ్బులు బ్లాక్మెయిల్ చేయలేదని మనం అనడంలా. ఏదైతే అది కోర్టు తెలుస్తుంది, పోలీసులు తెలుస్తారు. కానీ ఎంతమంది అప్పులు ఎగ్గొడితే, ఎంతమందిని డబ్బులు డిమాండ్ చేస్తుంటే, ఎంతమంది ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంటే పోలీసులు ఇలా వెళ్ళి ఎత్తుకొస్తున్నారు, ఇలా తీసుకొచ్చి గదిలో పెట్టి కొట్టి డబ్బులు ఇప్పిస్తున్నారు. ఏంటంటే ఉమేష్ గారు, ఇక్కడ కాదంబరి జత్వాని గారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఒక కేసు నమోదైతే దాని మీద పోలీసులు విచారణ జరుపుతూ కొంతమంది అధికారుల మీద, పోలీసు అధికారుల మీద ఏమైంది? ఓకే రైట్. రామకృష్ణ గారు, ఇక్కడ అదే వీళ్ళు కొంతమంది అధికారుల మీద అప్పుడు కేసు పెట్టారు.
ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు నన్ను ఇలా టార్చర్ చేశారని చెప్పడం వల్ల కొంతమంది లాయర్లు, కొంతమంది మహిళా సంఘాల నాయకులు వీళ్ళందరి మద్దతు లభించింది. ఆమె చాలా భయంకరమైన వాస్తవాలు చెప్పింది. అప్పుడు వాస్తవాలు అంటే ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్పింది, మనందరం విన్నాం కదా. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు సస్పెండ్ అయ్యారు, కోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పుడు ఆ కేసులో ఆల్రెడీ సస్పెండ్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇప్పుడు వేసిన ఈ ఛార్జ్ షీటు వాళ్ళకి ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిన. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, సేమ్ క్వశ్చన్ ఉమేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు డిస్కనెక్ట్ అయిందని. ఆ కేసులో వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఫేసింగ్ ఇది కదా, యాక్షన్ కదా, సస్పెండ్ అయి ఉన్నారు చాలా మంది, ముగ్గురో ఏమో. ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ వేయడం దానికి ఏమైనా సంబంధమా? వాళ్ళు సస్పెండ్ అయి ఉన్న కేసు కోర్టులో ఏదైతే నడుస్తుందో, ఆల్రెడీ నడుస్తుందో, దానికి ఈ ఛార్జ్ షీట్కి ఏమైనా సంబంధం ఉందా? రైట్. ఇందాక మీరు యాడ్కి వెళ్లే ముందు ఒక మాట అడిగారండి, ఎన్ని కేసుల్లో ఈ విధంగా పోలీసు వారు ఇంట్రెస్ట్ చూపించి డబ్బులు ఇస్తుంది. అవును, అది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగితే ప్రాబబ్లీ లైక్ ది ఎలిగేషన్స్ అగేన్స్ట్ ది ఆఫీసర్స్ కెన్ బి సెట్ టు రెస్ట్. ఎంతమంది తీసుకురాగలరా అలా తీసుకొచ్చి? అంత తీసుకురాగలరా? ఇప్పుడు ఒక కంప్లైంట్ ఒక వ్యక్తి ఇచ్చారు, ఒక ఇండివిజువల్ ఒక అమ్మాయి లేదా ఒక మనిషి ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చినప్పుడు లోకల్ పోలీస్ వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. లోకల్ పోలీస్ వారు దానిలో ఇన్వాల్వ్ అవుతారు. లోకల్ పోలీస్ వాళ్ళు ఏమైనా ఉంటే నోటీస్ ఇస్తారు, అది ఇన్వెస్టిగేట్ చేస్తారు, అది తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు. ఇక్కడ ఏం జరిగిపోయింది? సో లోకల్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయకుండా ఆ రేంజ్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. ఆ రేంజ్ ఆఫీసర్స్ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారనే కదా పాయింట్. ఆ లైన్స్ లో ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఆ లైన్స్ లో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఈ చార్జ్ షీట్ లో ఏమీ లేదు కదా, నా అభిప్రాయం, మై లీగల్ అండర్స్టాండింగ్. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ దీనిలో లేనప్పుడు అక్కడ చట్ట విరుద్ధంగా కనుక ఏమన్నా జరిగింది, అప్పుడున్న ప్రభుత్వంలో చట్ట విరుద్ధంగా కనుక జరిగింది ఏమన్నా తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లైబుల్ అవుతారు. పైగా మీరు అడ్వకేట్ కాబట్టి నాకు తెలియక నాకు తెలిసింది రెండే పదాలు, ఒకటి పోలీస్ కస్టడీ, రెండు జ్యుడిషియల్ కస్టడీ. గెస్ట్ హౌస్ కస్టడీ అనేది ఏమైనా ఉంటుందా? దట్ ఈస్ వాట్ ఇవన్నీ కరెక్ట్ మీరు చెప్పిన గెస్ట్ హౌస్ కస్టడీ అనేది ఉండదు. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సిఆర్పిసి ప్రకారంగా అప్పుడున్న పోలీసు వారు కనుక నడుచుకొని ఉండుంటే, ఫస్ట్ పాయింట్, అప్పట్లో ఉన్న పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఒక ఆయన, కమిషనర్ గా ఉన్న మరొక ఆయన, ఇంకో పొజిషన్ లో ఉన్న ఇంకొక ఆయన, ఈ ముగ్గురు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారనేది కదా ఫండమెంటల్. పోలీస్ స్టేషన్ లో కేసు ఇస్తే పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఇన్వాల్వ్ అవుతాడు, లేదా ఎస్ఐ దాని ఇన్వెస్టిగేషన్ ఐఓగా, ఎస్హెచ్ఓ కాకపోతే ఐఓగా ఎస్ఐను అపాయింట్ చేస్తారు, ఎస్ఐ గారు అవుతాడు, లేదా సిఏ గారు, ఎస్హెచ్ఓగా సిఏ గారు ఉంటే సిఏ గారు వరకు అవుతారు. మరి డీసీపీ లెవెల్ ఆఫీసర్లు, కమిషనర్ లెవెల్ ఆఫీసరు, డీజీ ర్యాంక్ ఆఫీసర్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారనే కదా దీని అభిప్రాయం. దీన్ని చూడాల్సిన పరిస్థితి. అంటే ఇది ఒక వ్యక్తి ద్వారా కంప్లైంట్ ఇప్పించారా, ఎవరో ఒకరిని కాపాడటం కోసం వ్యక్తి ద్వారా కంప్లైంట్, ఆ లైన్స్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వేరే కేసులో. సో ఆ లైన్స్ లో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కి వీళ్ళిద్దరు మధ్య ఇంకోటండి, ఇక్కడ పోలీసు వారు ఎస్టాబ్లిష్ చేయట్లేదు ఛార్జ్ షీట్ ద్వారా, సిఐడి కానీ పోలీస్ కానీ. మాకు ఈ విషయం తెలిసి వచ్చింది, ట్రయల్ కండక్ట్ చేసుకోవాలి న్యాయస్థానం అని చెప్తున్నారు. న్యాయస్థానంలో ట్రయల్ కండక్ట్ అయ్యాక కన్విక్షనా లేదా ఎక్విటలా న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. దిస్ ఈస్ ది ఛార్జ్ షీట్ ఫైల్డ్ బై ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆర్ ది సిఐడి బిఫోర్ ది కోర్ట్ ఫర్ ది కోర్ట్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఇట్ అండ్ ప్రొసీడ్ విత్ ది ట్రయల్. దిస్ ఈస్ ది లీగల్ పొజిషన్. కోర్టు కన్విక్ట్ చేయలేదు. ఇక్కడ ఏదో జత్వాని అయిపోయింది, జత్వాని బ్లాక్ మెయిలర్, జత్వాని చేస్తారంటే దట్ ఈస్ రాంగ్. జడ్జిమెంట్ అయితే ఈ దేశంలో చాలా ఛార్జ్ షీట్లు పడ్డాయి, చాలా మంది ఇదేమంటారు మంచి వాళ్ళుగా బయటకు వచ్చేస్తారు, నిర్దోషులు. అవును. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద కూడా రేపు ఏమన్నా ఈవిడిచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళ మీద ఛార్జ్ షీట్ పడింది అనుకుందాం అండి ఫర్ ఇన్స్టెన్స్. ఆ ఛార్జ్ షీట్ లో కూడా వాళ్ళ మీద ఏ విధంగా ఈ పర్టికులర్ కంక్లూజన్ కి వచ్చారో అని మాత్రమే పోలీసు వారు వివరిస్తారు మనకి. ఆ తర్వాత మళ్ళా న్యాయస్థానంలో వారిని వారు డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళకి డిఫెన్స్ కౌన్సిల్ ఇవన్నీ ఉంటారు, దాని డౌట్ లేదు. కేసు పెట్టారు, బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకున్నారు, బెయిల్ తెచ్చుకున్నారు, ఇబ్బంది లేదు. తర్వాత సబ్సిక్వెంట్ గా ట్రయల్ జరుగుతుంది, ట్రయల్లో వారి ఇన్నోసెన్స్ వారు ప్రూవ్ చేసుకున్నారు అనుకో. ఏ రోజైతే వారి యొక్క ఇన్నోసెన్స్ వారి న్యాయస్థానం ముందు ప్రూవ్ చేసుకొని ఎక్విటల్ వస్తుందో అది దాని మళ్ళీ ఒకవేళ ఛాలెంజ్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మామూలుగా ఏ క్రిమినల్ ఇష్యూలో అయినా అక్కడ వరకు కనుక వెళ్ళి వాళ్ళకి ఎక్విటల్, ప్రతి చోట ఎక్విటల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వారి ఇన్వాల్వ్మెంట్ లేదే, అంటే బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కి బియాండ్ గా లేదేమో అని భావించే అవకాశాలు ఉంటాయి తప్ప
ఈ కేసులో ఈవిడికి ఆయనకి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఎక్స్టార్షన్ కి లీడ్ అవుతాయా చూడండి అని ఒక ఛార్జ్ షీట్ న్యాయస్థానం ముందు వేసి న్యాయస్థానంలో ట్రయల్ కంక్లూడ్ కాకముందు, ఆ పర్టికులర్ కేసులో ఇంకా ఛార్జ్ షీట్ వేయక ముందు, ఆ పర్టికులర్ కేసులో ఇంకా వాళ్ళు దోషులా నిర్దోషులా తేల్చక ముందు, ఉమేష్ గారు నాకు ఒక విషయం చెప్పండి. నన్ను డబ్బులు అనేది నాకు తెలిసి, అంటే నేను నాకున్న అవగాహన మేరకు అదొక సివిల్ కేసు, దానికి ఇంత సీన్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. అసలు ఎందుకు ఉండదో నేను చెప్తానండి. ఇప్పుడు ఒక్కసారి నేను ఎక్స్టార్ట్ చేస్తే ఎక్స్టార్షన్ ఈజ్ ఎ క్రైమ్. ఎక్స్టార్షన్ అన్డౌటెడ్లీ ఈజ్ ఎ క్రైమ్. కానీ 2013లో ఎక్స్టార్ట్ చేశారంట, 15లో ఎక్స్టార్ట్ చేశారంట, 16 నుంచి 17 వరకు ఎక్స్టార్ట్ చేస్తూనే ఉన్నారంట. నాకు నమ్మబుద్ధి అయితే కావట్లేదు. బట్ పోలీసు వారు ఆ ప్రకారం ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెబుతున్నారు కాబట్టి న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. హూ యామ్ ఐ టు డిసైడ్? నేను మీరు డిసైడ్ చేయలేదు. కాదు నమ్మసక్యంగా ఉన్నాయా నమ్మసక్యంగా లేవా అంటే నాకు నమ్మసక్యంగా అయితే కనబడట్లేదు. రైట్. రామకృష్ణ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ జత్వానీ కేసులో ట్విస్ట్, జత్వానీ కేసులో ఛార్జ్ షీట్, జత్వానీ కేసులో జత్వానీయే బ్లాక్మెయిల్ చేసింది విద్యాసాగర్ని, ఇదంతా నిన్నటి నుంచి నడుస్తోంది. దీంతో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు చాలా మందికి ఇదేంటిది బూమెరాంగ్ అయింది, ఇదేంటిది అప్పుడు ఇంత రచ్చ జరిగింది కదా, ఛార్జ్ షీట్ ఏంటి ఇప్పుడు రివర్స్లో పడింది అని కొంతమందికి ఒక డౌట్, ఒక కన్ఫ్యూజన్. ఇక ఆపోజిట్ పర్టికులర్గా వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ మెయిన్గా సోషల్ మీడియా వీళ్ళు కానీ అప్పుడు ఎగిరారు, అప్పుడు ఆ గవర్నమెంట్లో టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని మీరు అలా చేశారు ఇలా చేశారు, ఇప్పుడు చూడు ఏమైందో, ఆమె పెద్ద దొంగ, ఆమె పెద్ద అట్లా, ఆమె పెద్ద ఇట్లా అని ఇట్లా వెళ్ళిపోతున్నారు. ఇది నిజమా? ఈ రెండు కేసుల్ని వేరువేరుగా చూడలేని అతి తెలివి అనుకోవాలా లేక తెలియక అనుకోవాలా ఒకటి. రెండోది, ఇందులో కూటమి స్ట్రాటజీ ఏమన్నా ఉందా? కూటమి పొలిటికల్ స్ట్రాటజీ కానీ లేకపోతే ఏమన్నా ఉండొచ్చా? వెంకటకృష్ణ గారు, సార్, ప్రభుత్వం యొక్క నిర్దేశం ఎలా ఉంటుంది పోలీసుల పైన అన్న దాన్ని మనము రకరకాల కోణాల్లో విశ్లేషణ చేయొచ్చు. ఇప్పుడు సాయి కృష్ణ కేసులో మనమే మాట్లాడాం. సాయి కృష్ణ దొంగ కావచ్చు, రేపిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ అంత దారుణంగా చంపడం అనేది కరెక్ట్ కాదనే మాట్లాడాం. కరెక్ట్. ఇక్కడ కూడా ఈమె జత్వానేమో ఒకవేళ ఆమె ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, డబ్బులు డిమాండ్ చేసి ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఆమెను ఆ విధంగా చట్టాన్ని ఉల్లంఘించి ఈ పోలీస్ అధికారులు ఆమెను వాటి నుంచి తీసుకొచ్చి ఆమెను కస్టడీలో ఇబ్బంది పెట్టిన విధానాన్నే మనము ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఖండిస్తున్నాం. ఇక్కడ ఆమె ఒకటే అండి, కుక్కల విద్యాసాగర్ అన్న అతను వైఎస్ఆర్సీపీ లీడర్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ రోజుకి రికార్డులో కూడా. అవును. కానీ ఈ కేసు రిజిస్టర్ అయినప్పుడు పెట్టిన సెక్షన్స్ ఒకసారి చూస్తే చాలా దారుణం. ఏంటంటే ఇప్పుడు ఫోర్జరీ సెక్షన్స్ పెట్టారు, అదే విధంగా ఎక్స్టార్షన్ లో 384, 385, 386, 388 వరుసగా ఒక చాప్టర్ అంతా పెట్టేశారు. అందులో ఒక ఉమెన్ పైన అంటే కత్తులతో బెదిరించిందని కూడా పెట్టేశారు, చంపేస్తామని బెదిరించిందని కూడా పెట్టేశారు. సెక్షన్స్ అన్ని సెక్షన్స్ పెట్టి ఆమెను తీసుకొచ్చి కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారా, గెస్ట్ హౌస్ కస్టడీలో పెట్టారు, కస్టడీలో పెట్టారు. మరి కూట ప్రభుత్వం ఏం చేసింది? ఆమె వచ్చిన తర్వాత ఆమె గోడు వినింది, ఆమె వర్షన్ వినింది, నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పమ్మనింది. ఆమె చెప్పిన వర్షన్ ని రికార్డ్ చేసింది, ఎంక్వైరీ చేసింది. వాస్తవం అని తేలిన తర్వాతనే ఆ 5 మంది పోలీస్ ఆఫీసర్ల పైన ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నారు. ఆ కేసు నడుస్తుంది. అంటే నేనేది ఏంటంటే, ఎవరికైనా చట్టం ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తుంది, ఎవరికైనా న్యాయము చట్టం అనేది ఒకే రకమైన పరిపాలన జరగాలన్న సూత్రాన్నే ఇక్కడ కూటమి ప్రభుత్వం పరిపాలించింది. కానీ దీని వెనకాల ఎటువంటి స్ట్రాటజీలు కానీ లేకపోతే ఏదో రాజకీయ ఎత్తుగడ కానీ నాకు కనపడట్లేదు వెంకటకృష్ణ గారు. కారణం ఏంటంటే, ఆమె ఒక సినీ యాక్టర్, సెలబ్రిటీ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయాన్ని ఎవరు అడ్రస్ చేయకపోతే ఆమె దేశాలు తిరుగుతూ ఉంటుంది. ఎక్కడో చోట ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అన్యాయం గురించి ఆమె ఎక్కడైనా చెప్పొచ్చు. అది రాష్ట్రానికే అది అవమానం కావచ్చు, లేకపోతే ప్రమాదం కూడా కావచ్చు. కాబట్టి ఆమె జరిగిన అన్యాయాన్ని అడ్రస్ చేసింది కూటమి ప్రభుత్వం. అంతే తప్ప ఏదో జత్వలాని ఏదో చేసేసిందని, అదేదో జరిగిపోయిందని ఎవరు భావించడానికి వీల్లేదు. ఆమె ఎక్స్టార్షన్ చేసింది, డబ్బు పంపించానని ఆ కుక్కల చెప్తున్నాడు. ఆ కుక్కల చెప్పిన దాని ప్రకారమే ఛార్జ్ షీట్ లో కూడా ఆయన పెట్టినటువంటి
ఎవిడెన్స్ బట్టి ఈ రోజు జత్వాని గారు కొంత డబ్బు తీసుకున్న మాట వాస్తవమని పోలీసు వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చెప్పుకుంటాది కోర్టు ముందర. ఓకే, ఆ డబ్బు నాకు ఎందుకు ఇచ్చారు? ఆమె కొంత డబ్బు తీసుకున్నది వాస్తవమే అనేది చార్జ్ షీట్ లో బయటపడింది. ఆమె కొన్ని సందర్భాల్లో ఈయన డబ్బులు ఎక్కువ కావాలని ఫోర్స్ చేసింది. ఆ నేపథ్యంలోనే ఈయన కంప్లైంట్ ఇచ్చాడు అని కూడా చార్జ్ షీట్ లో రాశారు. సార్ ఇక్కడ ఒకసారి వెంకటేష్ గారు ఒక చిన్న మాట ఇక్కడ అంటున్నది ఏంటంటే ఆమెతో ఈయనకు ఫిజికల్ రిలేషన్షిప్. దట్స్ వాట్ ఐ వాంట్. నేను అదే అడగబోతున్నాను. ఆమెకు ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. ఆమె కోటి అడుగుతుందో 2 కోట్లు అడుగుతుందో నువ్వు కట్టాలి. కట్టాలి కాదు, కట్టాలి. కోటి అడుగుతుంటే 2 కోట్లు అడుగుతుంటే కట్టాలి కట్టొద్దు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ఉమేష్ గారు మనం ఆల్రెడీ ఒక విమెన్ కి అంటే మనం కంక్లూజన్ ఇచ్చేయడం కరెక్ట్ అభిప్రాయం కాదు. కట్టాలి కాదు. చార్జ్ షీట్ లో ఉన్నదే మనం మాట్లాడుకుందాం. చార్జ్ షీట్ లో ఏముంది? వాళ్ళు ఏదో హోటల్కి వెళ్ళారు, ఆ రోజు హోటల్లో ఆమె చార్జ్ షీట్ ఇందాక చెప్పాను అభియోగ పత్రం. అవునండి, అభియోగ పత్రమే. అభియోగ పత్రం బేస్ చేసుకునే మాట్లాడుతున్నాం. అభియోగ పత్రం ప్రకారం వీళ్ళు ఏమంటున్నారు? అతను చెప్పిన దాని ప్రకారం ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆమె ఏదో కొన్ని ఆధారాలు ఫోటోలు ఏమి పెట్టుకుని వాటిని అడ్డం పెట్టుకుని బెదిరిస్తోంది లేదా బ్లాక్ మెయిల్ చేస్తోందని కదా. మరి దానికి విద్యాసాగర్ అనే వ్యక్తి ఇది చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇద్దరి మధ్య ఏ రకమైన సంబంధం ఉంది? వెంకటకృష్ణ గారు ఉమేష్ రైట్. ఉమేష్ గారు, చార్జ్ షీట్ అనేది అభియోగ పత్రం మాత్రమేనండి. దీని తర్వాత వాడి ఎవిడెన్సెస్ వీడి ఎవిడెన్సెస్ మొత్తం అంతా కోర్టు న్యాయస్థానం చూసిన తర్వాత వారి మధ్యన ఏముంది, ఏం జరిగింది, ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, అసలు నిజంగానే ఏదన్నా ఉందా, వారు చెబుతున్నట్టు ఏమన్నా జరిగిందా లేదా అనేది న్యాయస్థానం డిసైడ్ చేస్తారు. పోలీసు వారి బేసిస్ మీద ఎవిడెన్స్ ఏదైతే సబ్మిట్ చేస్తారో, చార్జ్ షీట్ ఏవైతే ఎలిగేషన్స్ మోపబడ్డాయో దాని ప్రకారంగా న్యాయస్థానం డిసైడ్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కమ్ టు ఏ కంక్లూజన్ దట్ సంథింగ్ వాస్ దేర్ బిట్వీన్ హర్ అండ్ యాజ్ వెల్ యాజ్ విద్యాసాగర్. న్యాయస్థానం డిసైడ్ చేయాలి. ఉమేష్ గారు, మీరు ఒకటి మర్చిపోతున్నారు. మీరు మీ గ్యాంగ్ మీ టీం అంతా ఆమె తరపున హైకోర్టులో మూవ్ చేసినప్పుడు మీరు ఏం రాశారు? ఆమె అఫిడవిట్ లో ఏం రాశారు? ఆయన నన్ను ఫిజికల్ గా కూడా వాడుకున్నారా? క్లారిఫికేషన్ హైకోర్టులో నేను లేనండి. హైకోర్టులో ఇంకో అడ్వకేట్ ఉన్నారు, వీరు ఇక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఉన్నట్టున్నారు. ఎక్కడైనా ఆయనకు లీగల్ గా అడ్వైజర్ అండి ఉమేష్ గారు, ఆమెకు లీగల్ అడ్వైజర్ వాళ్ళు రాశారు. చెప్పండి రామకృష్ణ గారు, మీరు ఒక మాట అన్నారు, ఆయన చెప్పనివ్వండి ఏంటో. ఆవిడ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చే క్రమంలో వాటిల్లో శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గుంటూరులో ఉంటారు కాబట్టి, నేను విజయవాడలో ఉంటాను కాబట్టి ఆవిడని విజయవాడ అడ్వైజర్ గాను ఏమో ఉన్నారు మీరు. ఓకే, దట్స్ ఇట్. అంతవరకు ఓకే, రైట్ ఉమేష్, అంతవరకు ఓకే. మీరు జస్ట్ ఆమెకి సలహాదారుగా లీగల్ అడ్వైజర్ గా పనిచేశారు. ఓకే, దట్స్ అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ అప్పుడు వేసిన అఫిడవిట్ లో తనను వాడుకున్నాడు అనేది ఉంది కదా. అసలు స్టేట్మెంట్ అది కదా. ఆవిడ స్టేట్మెంట్ వాడుకున్నాడు అంటే ఇప్పుడు దట్ ఈస్ వాట్ అంటే స్టేట్మెంట్ ఏమున్నదని నేను చూడలేదు. నేనైతే ఏంటంటే కోర్టులో ఇతనిది నన్ను బ్లాక్మెయిల్ చేసింది అని ఇతని అభియోగాలను నమ్మినప్పుడు నన్ను వాడుకున్నాడు అని ఆమె అభియోగాలను కూడా నమ్మాల్సి వస్తుంది. మరి అది కోర్టులు డిసైడ్ చేస్తాయి. మీరు అన్నట్టు రైట్ ఉమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ గారు. అలాగే రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.